ఒక చిన్న పల్లెటూరిలో పక్షులందరూ చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. ఆ ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా మొబైల్ అంటే కూడా తెలియదు. దానితో అందరూ చాలా ఆనందంగా పనులు చేసుకుంటూ, పిల్లలేమో చదువుకుంటూ, వాళ్ళ పనిపైన తప్ప వేరే దేనిపైన అస్సలు దృష్టి ఉండదు. ఊరిలో పిల్లలు బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, అలాగే కొందరు పిల్లలకి మహిగ్రద్ద చెట్టు దగ్గర చదువు చెబుతూ ఉంటుంది. పెద్దవాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి అన్నం తిని చుట్టుపక్కల వారితో కాసేపు కబుర్లు చెప్పుకుని అలా రోజులు గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే పిల్లలు చదువుకోవడానికని వెళ్లడానికని సిద్ధమవుతారు. బుచ్చి, నువ్వు తొందరగా వెళ్ళు, ఆలస్యం అయ్యేలా ఉంది. నేను పనికి వెళ్తాను. సరేనమ్మా, వెళ్తున్నాను. బాగా చదువుకోవాలి బుజ్జి, అస్సలు అల్లరి చేయకూడదు. లేదమ్మా, నేను చదువుకునేటప్పుడు అస్సలు అల్లరే చెయ్యను. సరే సరే, నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళు. అలా తుని పిచ్చుక పనికి వెళ్తే బుజ్జి పిచ్చుక చదువుకోవడానికని వెళ్తుంది. పిల్లలందరూ కూడా మహిగ్రద్ద చెప్పే పాఠాలన్నీ చాలా బుద్ధిగా నేర్చుకుంటూ ఉంటారు. పనులకు వెళ్లే తుని పిచ్చుక వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. అప్పుడే అందరూ ఇళ్లకొచ్చి ఇంట్లో పని చేసుకుని బయటకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రోజంతా పని చేసుకుని ఇలా వచ్చి అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా. నిజమే చిచ్చు, అయినా మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజమే, మనమందరం ఎప్పటికీ ఇలా ప్రశాంతంగా ఉండగలిగితే చాలు. మహిగారు మన పిల్లలందరికీ మంచిగా చదువు చెబుతున్నారు. వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు. అలానే మంచిగా ఉంటే చాలు. నిజమే తోని, వాళ్ళు బాగుంటే చాలు. అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడే చోటు చిలుక సిటీ నుండి తన అసిస్టెంట్ కుహుబాతుతో కారులో వస్తుంది. చోటు చిలుకకి బాగా డబ్బుంది. తనకి మొబైల్ బిజినెస్ ఉంటుంది. అందరికీ అమ్మాలి అనుకుని అన్ని గ్రామాలు తిరుగుతూ తన మొబైల్స్ అమ్ముతూ తుని పిచ్చుక వాళ్ళ గ్రామానికి వస్తుంది. అక్కడ వాళ్ళందరూ తనని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, మన ఊరికి కారొచ్చింది? ఎవరొచ్చుంటారప్పా? అయినా ఎవరింటికొస్తే మనకెందుకులే. నిజమే, అయినా ఎవరని ఎలాగో తెలుస్తుంది కదా. నిజమేలే లోసి, అయినా చూస్తుంటే డబ్బున్నలా ఉన్నారు. అలా అనుకుంటూ ఉంటారు. కుహుబాతు చోటు చిలుక కార్ దిగి చూస్తూ ఉంటారు. ఈ ఊరు చాలా బాగుంది కదా మేడం? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చిన్న పల్లెటూరు కదా. అవును మేడం, ఇక్కడ ఎవరికి మొబైల్ అంటే ఏంటో కూడా తెలిసుండదు. అవును, ఇక్కడ అమ్మడమే మంచిది. చాలా మొబైల్స్ కొంటారు. అవును మేడం, ప్రాఫిట్ వస్తుంది. మేడం, అక్కడ ఊరి వాళ్ళున్నారు, పదండి వెళ్దాం. అలా వాళ్ళు తుని పిచ్చుకని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ చోటు చిలుక వాళ్ళని వింతగా చూస్తూ ఉంటారు. అందరూ బాగున్నారా అండి? బాగున్నా, కానీ మీరెవరండి మా ఊరికొచ్చారు? మా మేడం సిటీలో ఉంటారు. అక్కడ పెద్ద మొబైల్ షాప్ ఉంది. ఏంటి, మొబైలా? అంటే ఏంటండి, ఏం చేస్తారు? అయ్యో, మొబైల్ అంటే తెలీదా? దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఆగండి, మొబైల్ చూపిస్తాను. చోటు చిలుక తన దగ్గరున్న మొబైల్ వాళ్ళకి చూపిస్తుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే దాని ఉపయోగాలవి కూడా అన్ని చెబుతూ ఉంటే అందరూ వింటారు. అంటే ఈ మొబైల్తో ఇక్కడ నుండి వేరే వాళ్ళతో మాట్లాడొచ్చు అంటారు, అంతేనా? అంతే మరి, ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. అవన్నీ మేం చెబుతాంలే. అవును, అందరూ కొనుక్కోండి. మీది పల్లెటూరు కదా, తక్కువకే ఇస్తాను. చాలా ఉపయోగాలున్నాయంటున్నారు. పైగా ఎవరితో అయినా మాట్లాడొచ్చు అంటున్నారు. ఏదో బాగుంది కదా, కొనుక్కుందాం తుని. అలా చోటు చిలుక ఊర్లో అందరికీ ఫోన్లు అమ్ముతుంది. అలాగే చోటు చిలుకకి ఆ ఊరు నచ్చి అక్కడొక ఇల్లు తీసుకుని దానిలో ఉంటుంది. ఊరిలో వాళ్ళందరికీ ఫోన్ గురించి చెబుతూ వాళ్ళకి అలవాటు లేని ఫోన్ని వాళ్ళకి అలవాటు చేస్తుంది. ఆ ఫోన్ని పెద్దవాళ్లు మాత్రమే మాట్లాడుకోవడానికి వాడుకుంటూ ఉండేవారు. పిల్లలకి అస్సలు ఇచ్చేవారే కాదు. ఈ ఊరిలో అందరూ ఫోన్లు బాగా కొనుక్కున్నారు మేడం. అవును, ఫోన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కదా, ఆ మాత్రం కొనుక్కుంటారు. నిజమే మేడం, మనం ఇక్కడి నుండే వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా మన మొబైల్స్ అమ్మాలి మేడం. అవును,
దీనితో మన బిజినెస్ బాగా జరుగుతుంది. అలా అనుకుంటూ వాళ్ళ మొబైల్ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఊర్లో పిల్లలు రోజు సాయంత్రం ఇంటికొచ్చి కొద్దిసేపు బాగా చదువుకొని తరువాత ఆడుకుని భోజనం చేసి పడుకునేవారు. అలా కొన్ని రోజులకి చోటు చిలుక కొడుకు బన్ను చిలుక ఊరికి వస్తాడు. వాడెప్పుడు ఫోన్ వాడుతూనే ఉండడం బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి ఇద్దరూ చూస్తూ ఉంటారు. చూసావా బుజ్జి, వాడెప్పుడు ఫోన్ వాడుతూనే ఉంటున్నాడు కదా. అవునరా చిన్నుక, వాళ్ళమ్మ అతనికి ఇప్పుడే ఫోన్ ఇచ్చింది. మనమ్మ వాళ్ళు మనకు కూడా ఇస్తారేమో. ఎవరు బుజ్జి? మా అమ్మ అయితే ఎప్పుడు ఫోన్ గురించి ఏమీ చెప్పలేదు. అయినా మనకెందుకులే, దానిలో ఏముంటుంది. ఎప్పుడైనా అడిగి చూద్దాంలే. అలా అనుకుని ఇద్దరూ ఊరుకుంటారు. ఒకరోజు బన్ను చిలుక ఒక చెట్టు కింద ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే పుజ్జి పిచ్చుక చిన్నుకాకి ఇద్దరూ ఆడుకుంటూ బన్నుని చూస్తారు. అడుగో బుజ్జి, మళ్ళీ ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. అవును చిన్నుగా, మనం వెళ్ళి అసలు ఆ ఫోన్లో ఏం చేస్తున్నాడో చూద్దాం. సరే పద వెళ్దాం. అలా ఇద్దరు బన్ను చిలుక దగ్గరికి వెళ్తారు. వాడు వాళ్ళని చూసి పరిచయం చేసుకుంటాడు. అవును పన్నుక, నువ్వు ఫోన్తో ఏం చేస్తున్నావు? నేనా గేమ్ ఆడుకుంటున్నాను. ఏంటి గేమ్సా? ఈ ఫోన్లో ఉంటాయా? ఎందుకుండవు, చాలా ఉంటాయి. అవునా, ఏది చూపించు. బన్ను చిలుక వాళ్ళిద్దరికి గేమ్స్ గురించి చెబుతాడు. వాళ్ళకి ఆ గేమ్స్ బాగా నచ్చుతాయి. కాసేపటికి బన్ను చిలుక వెళ్ళిపోతాడు. బుజ్జి పిచ్చుక చిన్నుకాకి ఆ గేమ్స్ ఆడాలని అనిపిస్తుంది. ఇక రాత్రవుతుంది. అనుకున్నట్టుగానే ఇద్దరు కూడా బాగా ఫోన్లు తీసుకుని గేమ్స్ ఆడుకుంటారు. తుని పిచ్చుక రోజులానే ఉదయం పనికి వెళ్లడానికని రెడీ అవుతుంది. ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది. అసలే బురదొకటి. ఈ బురదలో ఫోన్ తీసుకుని వెళ్లడం అవసరమా? మళ్ళీ దానిలో పడితే ఇబ్బంది కదా. తీసుకుని వెళ్ళకపోవడమే మంచిది. అలా తుని పిచ్చుక పనికి వెళ్లేటప్పుడు ఫోన్ ఎందుకని ఇంట్లో పెట్టి వెళ్తుంది. అలానే చిచ్చుకాకి కూడా ఫోన్ ఇంట్లో వదిలేస్తుంది. ఇద్దరూ పనికి వెళ్లిపోతారు. అప్పా అమ్మా, ఈరోజు ఫోన్ ఇంట్లో వదిలేసింది. ఈరోజు సాయంత్రం వరకు బాగా ఆడుకోవచ్చు. చిచ్చు అట్టి కూడా వదిలేసే ఉంటుంది. చిన్నుతో కలిసి ఆడుకుంటాను. బుజ్జి పిచ్చుక చిన్నుకాకి ఇద్దరు ఒక్క దగ్గరే కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ చదువుకోవడానికని వెళ్లరు. పిల్లలు అస్సలు చదువుకోవడానికి వెళ్లకపోవడంతో మహిగ్రద్దకి అసలు ఏమీ అర్థమవ్వదు. దానితో తాను చిచ్చుకాకి తుని పిచ్చుకని అడుగుతుంది. ఏంటి, పిల్లలు చదువుకోవడానికి రావట్లేదా? రోజు వెళ్తున్నామని అన్నారు. లేదండి చిచ్చుగారు, ఈ మధ్య అస్సలు రాలేదు. అవునా, కాని ఎప్పుడూ అలా చెయ్యరు కదా. పదతోని ఇంటి దగ్గరే ఉండుంటారు. అసలు ఎందుకు రావట్లేదో అని తెలుసుకోవాలి. అలా కోపంగా వచ్చి చూసేసరికి అక్కడ చెట్టు కింద ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అది చూసి ఇద్దరికి బాగా కోపం వచ్చేస్తుంది. ఎంతొద్దని చెప్పినా అస్సలు మాట వినరు. ఏంటి పిల్లలు మీరు అసలు మాట వినట్లేదు? మాకు ఈ గేమ్స్ బాగా నచ్చాయి. బుజ్జి, అలా చేయకూడదు. ఫోన్ ఇచ్చేయి. ఒరే చిన్ను, నువ్వు కూడా మాట వినవా? మాకస్సలు ఎందుకు ఫోన్ ఇవ్వరు? మాకు కావాలి. ఇంకా ఎంతకి మాట వినకపోవడంతో తుని పిచ్చుక చిచ్చుకాకి మహీగ్రద్ద ముగ్గురు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటారు. పిల్లలిలా ఉంటే మన చెయ్యి దాటిపోతారండి. ఎంత బాగా చదువుకునేవారు, ఇప్పుడిలా చేస్తున్నారు. అసలు ఆ చోటు ఈ ఫోన్లు తీసుకుని రాకముందు ఎంత బాగుండేది. అవును, ఇప్పుడు పిల్లలు దానిలో ఆటలాడుతూ ఇలా తయారైపోయారు. అయినా ఆ చోటు కొడుకు వల్లనే వీళ్ళిలా తయారయ్యారు. ఇక నుండి ఫోన్లు తీసుకోండి, అప్పుడు చెబుతాను మీ పని. పిల్లల దగ్గర నుండి ఫోన్లు తీసేసుకుని తుని పిచ్చుక వాళ్ళందరూ చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి అందరు ఇలా వచ్చారు? ఇంకా ఏమైనా ఫోన్స్ కావాలా? నీ ఫోన్లు వద్దు, ఏమీ వద్దు. అయినా ఈ ఫోన్ల వల్ల మా పిల్లలు చదువుకోవట్లేదు. అయితే మేమేం చేస్తాం? మమ్మల్ని అంటారు. ఫోన్లంటే అలానే ఉంటాయి మరి. ఏంటి ఉండడం? అయినా మాకు ఈ ఫోన్ల గురించి తెలియనప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళం. మీరొచ్చి ఇలా చేశారు. అవును, మీ వల్ల మా ఊర్లో పిల్లలందరూ కూడా చదువు మాని ఫోన్లో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఇవిగో మీ ఫోన్లు మాకొద్దు. మా డబ్బులు మాకిచ్చేయండి. ఇది మా బిజినెస్. ఒక్కసారి అమ్మానంటే మళ్ళీ డబ్బులు ఇచ్చేదే లేదు. అలా చోటు చిలుక పొగరుగా మాట్లాడడంతో
అందరూ తనని తిట్టి తన మొబైల్స్ తనకిచ్చి వాళ్ళ డబ్బులు తీసుకుని తనని ఊర్లో నుండి వెళ్ళగొడతారు. ఆ తర్వాత నుండి మళ్ళీ వాళ్ళ ఊరు ఎప్పట్లాగానే ఉంటుంది. ఊరిలో తుని పిచ్చుక కూరగాయలమ్ముకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి ఆ ఊర్లోనే మటన్ వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుకకి ప్రతిరోజు వ్యాపారం బాగా అవుతూ ఉంటుంది. చిచ్చుకాకి మాత్రం ఆదివారం బాగా వ్యాపారం జరిగి మిగిలిన రోజులలో తక్కువగా జరుగుతూ ఉంటుంది. తుని పిచ్చుక చాలా మంచిది. ఎప్పుడూ చాలా నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఎవర్నీ ఏమీ అనదు. కాని చిచ్చుకాకి మాత్రం తనంటే అస్సలు నచ్చదు. దానితో తన వ్యాపారాన్ని ఎలా అయినా చెడగొట్టాలని అనుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజులానే ఉదయాన్నే ఇద్దరూ వ్యాపారం చేసుకోవడానికని వచ్చేస్తారు. ఈతోనే ఏంటో ఉదయాన్నే వచ్చేసింది. కాసేపు ఉండొస్తే ఏమైపోతుందో. అయినా తను రాకపోతే నా దగ్గర మంచిగా అందరూ మటన్ కొనుక్కుంటారుగా. అప్పుడు మంచిగా లాభం వస్తుంది. ఈతోనే కూరగాయలు అమ్ముతుంటే అందరూ తన దగ్గరే ఆ కూరగాయలు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. తునిని ఎలా అయినా కూరగాయలు అమ్మకుండా చేస్తే చాలబ్బా. అప్పుడు పెద్దగా కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నా దగ్గరే మటన్ కొనేస్తారు. అలా అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది చిచ్చుకాకి. తుని పిచ్చుక మాత్రం ఏ కుళ్ళు లేకుండా బాగా కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది. ఈరోజు వ్యాపారం బాగా జరగాలి, అప్పుడే నా కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టు. ఎవరైనా వచ్చి మంచిగా కూరగాయలు కొనుక్కుంటే చాలు అలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మహిగ్రద్ద చోటు చిలుక ఇద్దరు కూరగాయలకని వస్తారు. వాళ్ళిద్దరూ తుని పిచ్చుక దగ్గర కూరగాయలు కొంటూ ఉండడం చిచ్చుకాకి చూస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, ఆ ఈ తొని దగ్గర మహిగారు వాళ్ళు కూరగాయలు కొంటున్నారు. ఇదే మంచి సమయం. ఆ తొని వ్యాపారం ఎలా అయినా నాశనం చేసేయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది. తుని పిచ్చుక కూరగాయలు అమ్ముకుంటూ ఉంటే చిచ్చుకాకి వెంటనే మహిగ్రద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తుని పిచ్చుక అలా చూస్తూ ఉంటుంది. ఏంటి మహిగారు ఇక్కడేం చేస్తున్నారు? ఏముంది చిచ్చు, కూరగాయలు కొంటున్నాను. ఏంటి మీరెక్కడ కూరగాయలు కొంటున్నారా? ఆ తుని అమ్మే కూరగాయలు అవి మంచివి కాదు. అన్నీ కల్తీయే ఉంటాయి. అవును చిచ్చు, కల్తీ ఏంటి? ఏమైంది? ఏమైందా? ఈ కూరగాయలన్నీ కల్తీ మందులతో పండించింది. నిన్న ఎక్కడే టమోటాలు కొన్నాను, దాంట్లో అన్ని పురుగులున్నాయి తెలుసా? చిచ్చుకాకి మాటలు విని తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తనకసలు ఏమీ అర్థమవ్వదు. అలా చూస్తూ ఉండిపోతుంది. చిచ్చుకాకి మాత్రం తుని పిచ్చుక కూరగాయలపై లేనిపోనివి చెబుతూ ఉంటుంది. ఏంటి చిచ్చు అలా చెప్తున్నావు? నేనమ్మే కూరగాయలు మంచివి. ఆ ఎవరైనా అలానే చెబుతారులే. అయినా అలాంటి కూరగాయలు అమ్మడం ఏంటి తుని? నీకైనా బుద్ధుండాలి కదా. అవునండి, కావాలంటే చూడండి. ఇప్పుడు కూడా కూరగాయలు ఎలా ఉన్నాయో. మంచిగా ఉన్నట్టు కనిపించినా లోపల బాగానే ఉండవు. అవునా చిచ్చు, నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. ఆయన కూరగాయలు కూడా గొప్పగా ఏమీ అనిపించట్లేదులే. అలా చిచ్చుకాకి నచ్చినట్టుగా చెప్పడంతో మహిగ్రద్ద చోటు చిలుక ఇద్దరూ ఆ కూరగాయలు కొనకూడదని అనుకుంటారు. అలాగే వాళ్ళకి బాగా కోపం కూడా వస్తుంది. తుని పిచ్చుకకి మాత్రం ఏం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు. మహిగారు, ఈ చిచ్చు కావాలని అబద్ధాలు చెబుతుందండి. అలా ఏం లేదు. ఎందుకు లేదు, ఉంది. అయినా తుని ఇలా మోసం చేసి కూరగాయలు అమ్ముతావా? అసలు బాధ్యత ఉందా నీకు? అవును, అలాంటి కూరగాయలు తిని మాకేమైనా జబ్బు వస్తే ఏం చేస్తావు? అలా ఏ రకమైన మందులు నేను వెయ్యలేదండి. ఊరుకో, చిచ్చు అత్తగా చెబుతుందిగా, ఇంకెప్పుడు నీ దగ్గర కూరగాయలే కొనము. అలా కాదండి, నా మాట నమ్మండి. అలా తుని పిచ్చుక ఎంత చెబుతున్నా వాళ్ళు అస్సలు మాట వినరు. పైగా తనని బాగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక తుని పిచ్చుకకి ఏమీ అర్థమవ్వదు. కాని చిచ్చుకాకి మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నేనేం చేశాను చిచ్చు? ఎందుకలా చేశావు? నువ్వు కూరగాయలు అమ్మకూడదు అంతే. అయినా నాకు నీ వల్ల నష్టం. అలా అని ఇలా చేస్తావా? నీ వల్ల నాకు పెద్ద కష్టం వచ్చింది. అయితే నాకేంటంట, ఇంకెళ్ళు. అలా చెప్పి చిచ్చుకాకి పొగరుగా వెళ్ళిపోతుంది. ఇంక తుని పిచ్చుకకి కూడా వ్యాపారం అవ్వకపోవడంతో కాసేపటికి తను ఇంటికెళ్ళిపోతుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మని అడగడంతో తుని పిచ్చుక జరిగిందంతా చెబుతుంది. దానితో బుజ్జి పిచ్చుకకి చాలా కోపం వస్తుంది. అంటే ఆ చిచ్చు కావాలని మన వ్యాపారం చెడగొట్టింది. అవును బుజ్జి, అందరితో నేనమ్మే కూరగాయలు కల్తీ అని చెబుతుంది. నాకు కోపం వచ్చేలా చేసింది కదా. ఆ చిచ్చుకి బుద్ధొచ్చేలా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి.
అలా అంటే ఎలా చేద్దాం? ఏం చేద్దాం బుజ్జి? నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఆకు, తనకి టిక్క కుట్టచ్చాలి. అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక కోపంతో చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక మంచి ఆలోచన వస్తుంది. తెలిసిందమ్మా, ఆయన ఆ చిచ్చు మన వ్యాపారంపై లేనిపోని మాటలు చెప్పి ఎలాగైతే మన వ్యాపారం చెడగొట్టిందో మనం కూడా అలానే చేసి తన వ్యాపారం చెడగొట్టాము. అలా అని ఏం చేస్తాం బుజ్జి? మనం కూడా మటన్ అమ్ముతాం, తక్కువ రేట్ కమ్మి తన పని చెబుతాం. ఆదివారం ఇద్దరం వెళ్ళి ఒక 2 మేకలను కొనుక్కొని తీసుకుని అమ్ముదాం. అప్పుడు తెలుస్తుంది. సరే బుజ్జి, అలానే చేద్దాం. అలా అనుకుంటూ ఇద్దరు ఒక ఆదివారం రోజు ఉదయాన్నే 2 మేకలను కోసి 2 బుట్టలలో మటన్ వేసుకుని చిచ్చుకాకి షాప్కి వెళ్తారు. అక్కడ షాప్ ముందు చాలా మంది మటన్ కోసం నిలబడుంటారు. చిచ్చుకాకి మటన్ కొడుతూ ఉంటుంది. తుని పిచ్చుక వాళ్ళు వెళ్లి అక్కడే మటన్ అమ్ముతూ ఉంటారు. చిచ్చుకాకి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. ఈ తుని అంటే ఇక్కడే మటన్ అమ్ముతుంది. ఆయన ఎవరికి నష్టం? అందరికి నా దగ్గరే మటన్ కొనడమే అలవాటు కదా. నా దగ్గరే కొనుక్కుంటారు, ఏం భయం లేదులే. అలా అనుకుంటూ ధీమాగా ఉంటుంది. తుని పిచ్చుక వాళ్ళ దగ్గర ఎవరు మటన్ కొనరు. అప్పుడే బుజ్జి పిచ్చుక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జి, ఎవరు మన దగ్గరికొచ్చి కొనట్లేదు? అదే ఆలోచిస్తున్నాను. ఆకమ్మా, అవును, చిచ్చు అమ్మే రేట్ కన్నా తక్కువ కమ్మితే సరిపోతుంది కదా. ఎంత కమ్ముతుందో చూస్తాను. ఆకు. ఆ పని చేయి బుజ్జి, తొందరగా రా. బుజ్జి పిచ్చుక మెల్లగా వెళ్లి చిచ్చుకాకి మటన్ ఎంత రేటు కమ్ముతుందోనని తెలుసుకుని మరీ వస్తుంది. ఏంటి బుజ్జి, ఏం తెలుసుకున్నావు? ఏముందమ్మా, ఆ చిచ్చు 700కి కేజీ మటన్ అమ్ముతుంది. మనం 500కి అమ్ముదాం. అప్పుడు మన దగ్గర ఎవరు ఎందుకు కొండ్రో చూద్దాం. అవును బుజ్జి, ఎలా అయినా ఆ చిచ్చుపై బాగా సాధించేయాలి. అలా అనుకుని ఇద్దరు మటన్ 500కే అమ్ముతున్నామని అరుస్తారు. దానితో అది విన్న వాళ్ళందరూ కూడా తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. అమ్మో, ఏంటి 500కేనా? 200 తగ్గుతుందంటే ఇంకేం కావాలి? నాకొక కేజీ కావాలి. ఇస్తానండి, ఫ్రెష్ మటను. అలా అందరూ తుని పిచ్చుక దగ్గరికి వెళ్లిపోవడంతో చిచ్చుకాకి బాగా కోపం వచ్చేస్తుంది. ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ తుని కావాలని ఇలా చేస్తుంది. ఈ రోజు నా వ్యాపారం బాగోకపోతే ఎలా? ఇలా జరగడానికి వీల్లేదు. అది 500కి అమ్మితే నేను 450కే అమ్ముతాను. అప్పుడు నా దగ్గరకే వస్తారు. అలా చిచ్చుకాకి కేజీ మటన్ 450 అని అరవడం మొదలు పెడుతుంది. అది విని అందరూ మళ్ళీ తన దగ్గరికి వెళ్తారు. అబ్బా, 450కేనా? అయితే 50 తగ్గింది. నేను మీ దగ్గరకొస్తానుండండి. ఈ రోజు లేచిన వేళ భలే బాగుంది. పంతాల మీద రేటు తగ్గుతుంది. అలా అందరూ చిచ్చుకాకి దగ్గరికి వెళ్లడంతో బుజ్జి పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుక కేజీ మటన్ 400 అరుస్తూ ఉంటుంది. దానితో అందరూ కూడా తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్లి కొనుక్కుంటూ ఉంటారు. చిచ్చుకాకి తన మనసులో, అమ్మో, ఇంకా తక్కువకి మటన్ అమ్మితే నాకు బాగా నష్టం వస్తుంది. ఎలాగైనా తుని వాళ్ళని ఆపాలి, లేదంటే నాకు ఏ దారి కూడా ఉండదు అని అనుకుంటుంది. అందరూ తుని పిచ్చుక దగ్గర మటన్ తీసుకుని వెళ్తూ ఉంటారు. దానితో బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. తుని, నేను చేసిన దానికి సారీ. ఇప్పుడు బుద్ధొచ్చిందా చిచ్చు నీకు? నా తప్ప అర్థమైంది తుని. నా పొట్ట కొట్టకండి, మీరెక్కడి నుండి వెళ్ళిపోండి. అదెలా కుదురుతుంది? మా వ్యాపారం నాశనం అయిపోయింది కదా. నువ్వు అందరి ముందు నీ తప్పుకుంటే వెళ్తాం. ఇక బుజ్జి పిచ్చుక అలా అనడంతో చిచ్చుకాకి వెంటనే అందర్నీ పిలుస్తుంది. దానితో అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. ఏంటి, చిచ్చు కూడా ఇక్కడికొచ్చి అందర్నీ పిలుస్తుంది? ఇంకా తక్కువకి మటన్ ఏమైనా ఇస్తుందేమో ఏంటో చూద్దాం, పదండి. అబ్బా, అలా అయితే ఇంకా మంచిది కదా, పదండి. అందరూ చిచ్చుకాకి దగ్గరికి వెళ్తారు. తను ఏం చెబుతుందోనని చూస్తూ ఉంటారు. ఏంటి చిచ్చు, ఈసారి మటన్ 300కి ఏమైనా ఇస్తావా ఏంటి? ఇంకెందుకో, ఫ్రీగానే ఇస్తాను. కావాలా? ఇస్తావంటే ఎందుకు తీసుకోము? తొందరగా ఇవ్వండి. ఇంకేం వద్దా ఏంటి? అది కాదు కాని నేను చెప్పేది వినండి. మహిగారు, కూరగాయలకు తుని ఎలాంటి కల్తీ మందులు వాడలేదండి. నేనే కావాలని అలా చెప్పాను, నన్ను క్షమించండి. ఏంటి చిచ్చు నువ్వు చేసింది?
నువ్వు చేసిన తప్పుకి నేను తనని తిట్టానుగా. అందుకేనండి నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. తుని నన్ను క్షమించవే. అలా చిచ్చుకాకి తన తప్పుని ఒప్పుకుంటుంది. దానితో పుచ్చి పిచ్చుక తుని పిచ్చుక ఇద్దరూ ఆనందపడతారు. ఆ తర్వాత నుండి చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరూ ఏ గొడవలు పడకుండా తుని పిచ్చుక కూరగాయలమ్ముకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి ఏమో తన మటన్ వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది.